తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. ఒక ఊళ్ళో ఆస్తిపరురాలైన అవ్వ ఉండేది. ఆవిడకు 10 ఏళ్ల మనవరాలు ఉండేది. అవ్వ మనవరాల్ని వల్లమానిన అదుపులో ఉంచేది. ఎక్కడికి పోనిచ్చేది కాదు. ఇంటికొచ్చిన పిల్లలతో ఆడుకోనిచ్చేది కాదు. అందుకని మనవరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడల్లా గట్టిగా ఈ ముసలి మొహంది చచ్చినా బాగుండును అనుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో అవ్వ మనవరాలు కాక ఒక చిలుక కూడా ఉంది. దాన్ని మనవరాలు పెంచుతూ ఉండేది. కొద్ది రోజుల్లో ఆ చిలుక కూడా మనవరాలు మాటిమాటికి అనుకునే మాటలు నేర్చుకున్నది. ముసలమ్మ స్నేహితురాళ్ళు ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ముసలి మొహంది చచ్చినా బాగుండును అని అనేది. ఈ మాట మొదటిసారి విన్నప్పుడు అవ్వ నిర్ఘాంతపోయింది. దానికి అటువంటి మాటలు ఎట్లా పట్టుబడింది అవ్వకు తెలియలేదు. మనవరాల మీద అవ్వకు అనుమానం పోలేదు. ఎందుకంటే తన ఎదుట మనవరాలెంతో అమాయకురాలు వల్లే కనిపించేది. అస్తమాను చిలక ఈ ముసలి మొహంది చచ్చినా బాగుండును అంటూ ఉంటే దాని చేత ఆ దుర్భాష మానిపించడం ఎట్లాగా అని అవ్వకు తెలియలేదు. అందుకని పొరుగున ఉన్న ఒక సద్బ్రాహ్మణుడి ఇంటికి పోయి శాస్త్రులు గారు మా ఇంట్లో చిలక దిక్కుమాలిన మాటలన్నీ నేర్చుకుంటోంది. దానికి ఆ దురలవాట్లు పోగొట్టి నాలుక్కు మంచి ముక్కలు నేర్పడం ఎలాగా అని అడిగింది. దానికి శాస్త్రులు గారు దీర్ఘంగా ఆలోచించి ఇలా అన్నాడు. దాందేముంది, ఒక పని చేద్దాం. మా ఇంట్లో ఒక చిలక ఉంది. అది అన్ని మంచి ముక్కలే మాట్లాడుతుంది. 4 రోజుల పాటు మీ చిలక్కి మా చిలకతో పొత్తు కలిపితే మీ చిలక మా చిలక దగ్గర నుంచి ఆ 4 మంచి ముక్కలు నేర్చుకోవచ్చు అన్నాడు. బాబు మీ చిలకని 4 రోజులు అరవిస్తారు అంది అవ్వ. దానికేం భాగ్యం అన్నాడు శాస్త్రులు గారు. అవ్వ శాస్త్రులు గారి చిలకని తెచ్చి తన మనవరాలి గదిలో ఉన్న పంజరంలో చిలకతో పాటు ఉంచేసి ఒక్క నిట్టూర్పు విడిచింది. ఇంతలోనే ఇంటి చిలక ఈ ముసలి మొహంది చచ్చినా బాగుండును అంది ముక్కు గీరుకుంటూ. వెంటనే శాస్త్రులు గారి చిలక ఇంటి కప్పు కేసి చూసి తదాస్తు నీ అభిష్టం సిద్ధించుగాక అన్నది. అవ్వ ఇది విని మండిపోయింది. పంజరం తెరిచి 2 చిలకలను వదిలిపెట్టింది. పోయి చావండి అని తిట్టింది. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.